ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాము. ఆదికాండం 22 అధ్యాయం మొదటి వచనంలో చదవండి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. చాలు దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవుడు మాట్లాడతాడు, దేవుడు పరీక్షిస్తాడు. జాగ్రత్త. మన విశ్వాసం, మనం ఆయన తట్టు తిరిగాం, ఆయన తట్టు మల్లుకున్నాం. ఏమంటున్నారా? దేవుడు ఏం చేశాడంటే దేవుడు అబ్రహామును పరిశోధించెను. నీ జీవితంలో కూడా పరిశోధన ప్రారంభమవుతూ ఉంటుంది. మన జీవితంలో కూడా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. దేవుడేమో పరిశోధిస్తాడు, సైతానేమో శోధిస్తాడు. జాగ్రత్త. ఈ శోధనలు సైతాన్ నుంచి వస్తాయి, పరిశోధనలు దేవుని దగ్గర నుంచి వస్తాయి. పరిశోధనలు అంటే పరీక్షలు. ఈ పరీక్షల్లో పాస్ అయితే నెక్స్ట్ మనం ఏమవుతామండి? ప్రమోషన్ పొందుతాం. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు బిడ్డలు. వాళ్ళు 10th అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? నెక్స్ట్ క్లాస్కి, ఇంటర్మీడియట్ కానీ లేదా ఇంకేదైనా సరే కోర్సుకి కానీ నెక్స్ట్ క్లాస్కి 10th క్లాస్ ఎగ్జామ్ రాయకుండా పాస్ కాకుండా ఏ కాలేజీ అని చేర్చుకుంటారా? ఏ కాలేజీ కూడాను చేర్చుకోరు. ఇంకో కాలేజీలో చేరాలి అంటే ఇదిగో 10th క్లాస్ మార్క్ లిస్టు కావాలి, 10th క్లాస్ పాస్ సర్టిఫికెట్ కావాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు మనలను పరిశోధించే దేవుడు. ఇందాక మనం చదువుకున్నాం, మనము పరిశోధించబడే పేతురు గారు రాసిన పత్రికలో అగ్ని వంటి శ్రమలు అని రాశాడు. ఆ పత్రికలో అగ్ని వంటి శ్రమలు అంట. ఎవరికి ఎక్కువ శ్రమలు వస్తాయి? ఎవరికి ఎక్కువ పరిశోధనలు వస్తాయి? దేవుడు అబ్రహాముని ఏమన్నాడు? నీకు ఉన్న ఒక్కగానొక్క కుమారుడైన నీవు ప్రేమిస్తున్నటువంటి ఇస్సాకుని ఆ మోరియా పర్వతం పైన ఒక పర్వతంపై తీసుకెళ్ళి అతన్ని దహన బలిగా అర్పించు అన్నాడు. ఆ తర్వాత అటువంటి పరీక్ష బైబిల్లో ఎవరికైనా పెట్టాడా దేవుడు? అబ్రహాంగా పరీక్ష పెట్టాడు. ఇస్సాకు పెట్టాడా? యాకోబుకి పెట్టాడా? మోషేకి పెట్టాడా? ఎవరికైనా పెట్టాడా మరలా పరీక్ష? ఎవరికి పెట్టాడంటే మన విశ్వాసులందరికీ తండ్రి అయిన అబ్రహాముకి దేవుడు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరి జీవితంలో వచ్చిన పరీక్ష మరొకరి జీవితంలో రాకపోవచ్చు. ఒకరి జీవితంలో ఎదురైన శోధన మరొక జీవితంలో ఎదురు కాకపోవచ్చు. ఆయన మనల్ని పరీక్షించే దేవుడుగా ఉన్నాడండి. మనల్ని పరీక్షించేటప్పుడు పరీక్షలో మనము విజయము సాధించాలి. పరీక్షలో మనము విజయం పొందాలి. విజయం పొందాలంటే ఆయన చిత్తమును యావత్తు కూడా మనము నెరవేర్చే వారముగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాపం విషయంలో చనిపోయిన వారముగా, పాపాన్ని జయించిన వారముగా, మనము క్రీస్తులో తిరిగి జన్మించిన వారముగా. ఎవరైనాను క్రీస్తు యేసునందున్న ఎడల వారు నూతన సృష్టి. పాతవి నా జీవితంలో పాతవి గతించెను. దేవునికి స్తోత్రం. పాతవి గతించిన వాళ్ళు స్తోత్రం చెప్తారు. మన జీవితంలో పాతవన్నీ తొలగిపోవాలి, క్రొత్తవి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రొత్తవి రావాలి, క్రొత్త అనుభవాలు రావాలి, క్రొత్త ఆశీర్వాదాలు రావాలి. నీవు నూతన జీవితం, నూతన ఆశీర్వాదాలు, నూతన అనుభవాలు, ఉన్నతమైన అనుభవాలు, గొప్ప అనుభవాలు, గొప్ప ఆశీర్వాదాలు నీ జీవితంలో పొందాలి. అందుకని ఆయన పరీక్షలు. నేను 6వ తరగతి చదువుతున్నాను. అమ్మ టీచర్ గారు ఏం చెప్పిందంటే ఆమె, అరే నువ్వు రోజు స్కూల్కి రారా, నువ్వు చదవద్దు పాడొద్దు, రోజు స్కూల్కి రారా, నువ్వు పాస్ అయిపోతావు. అంటే ఏం కావాలి? అటెండెన్స్ కావాలి. నీకు 100 మార్కులు ఏం అవసరం లేదురా బాబు, నువ్వు రోజు స్కూల్ రారా. నేనేం చేసేవాడిని? స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. స్కూల్కి బయలుదేరి తాటికాయలు కోసుకుందామా, ఈతకాయలు కోసుకుందామా, బచ్చాలు ఆడదామా, క్రికెట్ ఆడదామా, గోళీలు ఆడదామా. ఎందుకంటే మా అమ్మ నాన్న గారాభంగా పెంచారు. 2 ఆడపిల్లల తర్వాత ఒక మగపిల్లడు పుట్టాడు. వాడు చదువుకుంటేనేం చదువుకోపోతేనేం మేము సంపాదించలేదా కదా. చాలామంది ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని గారాబం చేస్తారు. తల్లి కుమారుని ఎక్కువ గారాబం చేస్తారు, తండ్రి కుమార్తెను ఎక్కువ గారాబం చేస్తారు. వాళ్ళ జీవితంలో ఎదగకుండా మీరే అడ్డుబండలుగా తయారవుతున్నారు. జాగ్రత్తగా గమనించండి. మా అమ్మ ఉదయాన్నే 7 గంటలకల్లా పనికి వెళ్ళిపోయేది.
మా నాన్న ఉదయాన్నే 7 గంటలకు పనికి వెళ్ళిపోయాడు. నన్ను గురించి పట్టించుకునే వాళ్ళు ఇక్కడ ఎవరు అడిగేవాళ్ళు వెళ్ళారా లేదా. సాయంత్రం 3ంటికి 4ంటికి మా అమ్మ వస్తే ఆ టైంకి స్కూల్ అయిపోయింది, ఇంటికాడే ఉండేవాడిని. మా అమ్మ ఏమనుకుంటుంది, మా వాడు స్కూల్కి వెళ్ళాడు, బాగా చదువుకున్నాడు, ఇరగబాటుగా మార్కులు వచ్చినాయేమో అనుకుంటా ఉండేవాడు. నేను స్కూల్కి వెళ్ళలేదు. సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత టీచర్ గారు అరే నీకు చెప్పినా నువ్వు వినలేదురా, నీకు ఉండవలసిన అటెండెన్స్ మార్కులు ఈ అటెండెన్స్ హాజరు సరిపోలేదురా, కాబట్టి నిన్ను మేము 7వ తరగతిలోకి ఈ సంవత్సరం పంపించవురా, ఈ సంవత్సరం కూడా నువ్వు 6 చదవాలని. నువ్వు ఫెయిల్ అయిపోయావు, మరలా 6 చదవాలి. అప్పుడు నాకు చాలా బాధ వేసింది. నాతో పాటు చదువుకున్న స్టూడెంట్స్ అందరూ ఏం చేశారండి, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోయారు. నేనేమో అదే క్లాస్లో ఉండిపోయా. జాగ్రత్త, విశ్వాసంలో నీకు పరీక్ష ఎదురైనప్పుడు ఆ పరీక్షలో విజయం సాధించకపోతే నువ్వు వెనకబడిపోతావు. నీకంటే లేటుగా వచ్చారే, నీకంటే వెనకాల వచ్చారే, నువ్వు బాప్తిసం పొందిన తర్వాత వచ్చిన బాప్తిసం పొందారే, వాళ్ళు నీకంటే ముందు వెళ్ళిపోతారు. ఎప్పుడు? వారు పాస్ అయినప్పుడు. అర్థమైందమ్మా? వారు పాస్ అయినప్పుడు, వారు పరీక్షలో నిలిచి గెలిచినప్పుడు వారు ముందుకు వెళ్తారు, నువ్వు వెనకాలనే ఆగిపోతావు. నేను సీనియర్ విశ్వాసని అనుకోబాకండి, నాకు సర్వీస్ ఎక్కువ ఉందని అనుకోబాకండి. మీరు పాస్ అయితేనే ముందుకి వెళ్తారు. అందుకని ఇప్పుడు ఆ బైబిల్ క్లాసులో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళకి అటెండెన్స్ అక్కడ ఉంది. ఆ అటెండెన్స్ వచ్చిన వాళ్ళకి తర్వాత ఇప్పుడు శ్రీల సమాజంలో అటెండెన్స్ ఉంది, సండే స్కూల్లో అటెండెన్స్ ఉంది, యూత్ మీటింగ్లో అటెండెన్స్ ఉంది. ఇప్పుడు కొత్తగా పరిచారకుల మీటింగ్లో కూడా అటెండెన్స్ పెట్టాం. ఈ పరీక్షల్లో మనం పాస్ అయితేనే ముందుకి కొనసాగుతాము, లేకపోతే ఇక్కడే మరలా నిలిచిపోతాం. నేను అప్పుడు చాలా బాధపడ్డాను. నేను ఇంకా ఎప్పుడు కూడాను ఇటువంటి పొరపాటు చేయకూడదు అని తీర్మానం చేసుకున్నాను. మరలా క్రమంగా స్కూల్కి వెళ్ళటం ప్రారంభించాను. 6th క్లాస్ పాస్ అయ్యాను, 7th క్లాస్కి వచ్చాను. 7th క్లాస్కి వచ్చినప్పుడు 7th క్లాస్లో కూడా మొదటి నుండి జాగ్రత్తగా గమనించిన స్టూడెంట్స్, మొదటి నుండి క్రమంగా స్కూల్కి వెళ్ళటం ప్రారంభించాను. సిలబస్ అంతా కూడా ప్రతి సబ్జెక్టు, ప్రతి లెసను అన్నీ కూడా జాగ్రత్తగా చదువుకున్నాను. ఆ టైంలో మాకు 7th క్లాస్లో కూడా ఎగ్జామ్స్ ఉండేవి. 10th క్లాస్లో ఎగ్జామ్స్ ఉన్నట్లే 7th క్లాస్లో కూడా ఎగ్జామ్స్ ఉండేవి. ఆ టైంలో 7th క్లాస్లో నేను 600కి 507 మార్కులతో స్కూల్ ఫస్ట్లో నిలబడ్డాను. దేవునికి స్తోత్రం. ఒకసారి ఫెయిల్ అయితే దాన్ని ఏం చేయాలండి? నా బతుకంతా ఫెయిలే, నేను అన్ని చోట్ల ఓడిపోతున్నాను, నేను పడిపోతున్నాను, నేను నిలబడలేను, నేను పోయిన నెలలో 3 రోజులు ఉపవాసం ఉందనుకున్నానా, ఉండలేకపోయా, ఈ నెలలో కూడా ఉండలేను అని ఎవరు అనుకోవద్దు. పోయిన నెలలో ఉండలేకపోతే ఈ నెలలో ఉంటాను. దేవునికి స్తోత్రం. ఈ నెలలో ఉండలేకపోతే వచ్చే నెలలో ఖచ్చితంగా ఉంటాను. దేవునికి స్తోత్రం. నేను చేసే ప్రతి పని ఫెయిల్ అయిపోతున్నా మాత్రం ఎవరికోబాకండి. దేవుడు మనకు తోడుగా ఉండి మన ప్రతి కార్యమును సఫలపరచునుగాక. హల్లెలూయా. ఒకసారి ఫెయిల్యూర్ ఎదురైందంటే, ఒకసారి ఓటమి ఎదురైందంటే అది మన విజయానికి పునాది కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి మనం పడిపోయామంటే ఇక ఎప్పుడు పడిపోవడానికి వీల్లేదు. ఒకసారి ఓడిపోయామంటే ఇంకెప్పుడు ఓడిపోవడానికి వీల్లేదు. ఒకసారి పోగొట్టుకున్నామంటే మరా ఎప్పుడు పోగొట్టుకోవడానికి వీల్లేదండి. మనము దేవుని సన్నిధిలో ఈ పరీక్షలో మనం విజయాన్ని పొందాలి. ఆ విజయం పొందడానికి మనం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మన ఉపవాస ప్రార్థనలో దేవుడు తోడుగా ఉండి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దేవుడు నాకు చూపించాడు, ఒక దర్శనం చూపించాడు. మొన్న ఒకసారి ఒక పెద్ద పులి వస్తుంది, చిరుతపులి, లెపర్డ్. ఆ పులి బజార్లో పడి వచ్చేస్తూ ఉంది. అది ఎవరు కనబడితే వాళ్ళ మీదకి దూకుతూ ఉంటుంది. నేను చూస్తూ ఉన్నాను. ఆ పులి వచ్చేస్తుంటే నేను మా ఒక ఇంటి ముందు నిలబడి ఉన్నా. ఇంటిని ముందు నిలబడి అంటే ఆ బజార్లో వచ్చేస్తుంది పులి. ఓహో, ఈ సైతాన్ వస్తుంది కదా, మనం ఏం చేయాలి? మనం సురక్షితమైన ప్రాంతంలో ఉండాలి. నేను ఇంట్లోకి వెళ్ళి తలుపు అట్లాగా లోపలికి వెళ్ళాను. తలుపు తీసుకొని తలుపు వేసి లోపగానే అది వచ్చేసి తలుపు గుద్దుతూ ఉంది. ఇప్పుడు బయట నుంచి అది తలుపు లోపలికి నెడుతుంది, నేను లోపల నుంచి తలుపు బయటికి నెడతాను. ఏమైంది? తలుపు ఎవరి బలం ఎక్కువ ఉంటే
దాని బలం ఎక్కువ ఉందనుకోండి తలుపు లోపలికి వెళ్తుంది. నా బలం ఎక్కువ ఉందనుకోండి తలుపు క్లోజ్ అయిపోయింది. పోరాటం జరుగుతుంది. సైతాన్తో మనకి ఏంటండి? పోరాటం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పోరాటంలో దేవుడు విజయం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. తలుపు గట్టిగా నెట్టేసేసి గడిపెట్టేస్తే అది మళ్ళీ ఏమీ చేయదు. సైతాన్ అనేక రకాలుగా దాడి చేస్తూ ఉంటాడు. మన కుటుంబంలోనే సైతాను దాడి చేస్తుంటాం, మనకు తెలియదు. చాలాసార్లు మనం అనుకుంటాం, ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఎందుకు నాకు సహాయం చేయట్లేదు, ఎందుకు నాకు కోఆపరేట్ చేయట్లేదు, ఎందుకు నా మాట వింటలేదు, ఎందుకు ఈ పనులు జరగటం లేదు. కొన్నిసార్లు మనం మన ఇంటి వారి మీదనే, మన కుటుంబ సభ్యుల మీదనే, మన రక్త సంబంధికుల మీదనే, మన బంధువుల మీదనే, మన స్నేహితుల మీదనే, మన ఇరుగు పొరుగు వారి మీదనే మనం అనుకుంటూ ఉంటాం. కానీ వారి వెనకాల ఏం పని చేస్తుంది? సైతాను పని చేస్తూ ఉన్నాడు. మనం ఎవరిని బంధించాలి? వీరిని కాదు, కానీ వీరి వెనక పనిచేస్తున్నటువంటి సైతాను శక్తుల్ని మనము బంధించాలి. ఇటువంటి సైతాను శక్తులు బంధించాలంటే ఉపవాస ప్రార్థన వల్లనే ఇది సాధ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మనతో ఉంటే మనకు భయము ఉండదండి. భయం వలన మనము చివరికి ఆరోగ్యాన్ని కూడాను కోల్పోతాం. పరిస్థితులను చూసి భయపడతా ఉంటాం, సమస్యలను చూసి భయపడతా ఉంటాం. ఈరోజు న్యూస్ పేపర్లో ఏం రాశారంటే, మన తెలుగు రాష్ట్రాలలో అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ తెలుగు రాష్ట్రాలలో అందరి జీవన శైలి ఒకే రకంగా ఉంటుంది దాదాపు కదండి. ఆహారపు అలవాట్లు ఒకే రకంగా ఉంటాయి. ఈ తెలుగు రాష్ట్రాల్లో 100కి 30 నుండి 35% మంది బీపీతో బాధపడుతున్నారంట. బీపీతో బాధపడుతున్నారు. బీపీ లేకపోతే లైఫ్ హ్యాపీ, బీపీ లేకపోతే లైఫ్ హ్యాపీ. కానీ హ్యాపీ లేకుండా ఏముంటుంది? వరీస్. వరి అన్నదంటే వరి ఎక్కువ అవుతుంది, బీపీ ఎక్కువ అవుతుంది అంట. కారణం ఏంటంటే టెన్షన్స్, ఆలోచనలు, సమస్యలు, ఇబ్బందులు ఎక్కువ. 100కి 35 మంది అంటే దాదాపు ప్రతి 3లో ఒక్కరికి బీపీ ఉంటుందంట. లెక్కేసుకోండి, 1 2 3 అనగానే బీపీ వచ్చేసింది. 1 2 3 అనగానే బీపీ ఉంటుందంట. వయసుతో నిమిత్తం లేదంట, బీపీ పెరిగిపోతుందంట. ప్రతి 100 మందిలో ఒక 10 మందికి షుగర్ ఉంటుందంట. టెన్షన్స్, తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా కొంతమందికి బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. ఎక్కువ మంది ఓవర్ వెయిట్తో ఉన్నారంట. మీరు ఈరోజు పేపర్ చూస్తే ఇవన్నీ గణాంకాలు రాశారు. బీపీ కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే డాక్టర్ గారు అంటారు, ట్యాబ్లెట్ వేసుకొని టెన్షన్ లేకుండా ఆలోచనలు, మీరు టెన్షన్ పడబాకండి అంటారు. టెన్షన్ పడకుండా అంటే ఏం చేయాలి? ధైర్యం కావాలి. ధైర్యం ఎవరిస్తారు? బీపీ బిల్ వచ్చిద్దా? ధైర్యం ఎవరిస్తారు? నీ నమ్మకం, నీ విశ్వాసం నీకు ధైర్యాన్ని కలుగజేయును గాక. హల్లెలూయా. మనం మొట్టమొదటి అనుభవం, పెన్సిల్ ఎవరి చేతిలో ఉండాలి? ఉపయోగించే వాళ్ళ చేతిలో ఉండాలి. అలాగనే మనం విశ్వాసం అందరూ ఎవరి చేతిలో ఉండాలండి? దేవుని చేతిలో ఉండాలి. ఇది బాగా రాయాలంటే దీన్ని ఏం చేయాలి? చెక్కాలి. రెండోది చెక్కాలి. యోబు గారి కంటే ఎక్కువ చెక్కబడిన వారు ఎవరన్నా ఉన్నారా కదా? ఒక మాట చదువుకుందాం. యోబు గ్రంథంలో చూడండి, యోబు గ్రంథంలో 23వ అధ్యాయం 10వ వచనం చూడండి చేసి. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనములో, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. నన్ను శోధించిన తర్వాత సువర్ణము వలె నేను కనబడుదును. బంగారం లాగా ఉండాలనుకున్న వాళ్ళ చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారా? మా బిడ్డలు బంగారం అంటారు కదా. మా అబ్బాయి బంగారు కొండ. అది ఏ కొండ కానీ మా అబ్బాయి బంగారు కొండ కదా. మా అమ్మాయి బంగారు తల్లి కదండి. నేను నడుచు మార్గం నా యేసుకి తెలుసు. నేను శోధించబడిన తర్వాత సువర్ణము వలె బంగారం వలె, శుద్ధ సువర్ణం వలె ప్రకాశించే బంగారం. ఏ బంగారం అయితే మురికి, మలినము, మస్టు లేకుండా ఉంటుందో ఆ బంగారం ఎలా ఉంటుందంటండి? అది శుద్ధ సువర్ణము, ప్రకాశించే సువర్ణం లాగా ఉంటుంది. మనము అలాగ ఉండాలనేది దేవుని యొక్క చిత్తమై ఉంది. నేను నడుచు మార్గం దేవునికి తెలుసు. దేవుని బిడ్డ జాగ్రత్తగా వినండి. నేను ప్రభువుని నమ్ముకున్న క్రొత్త దినాల్లో
ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడండి. ఆ దర్శనంలో దేవుడు నాకేం చూపించాడంటే, ఒక పెద్ద వ్యక్తి, వయసు ఎక్కువ ఉన్నటువంటి ఆయన ఒక పెద్ద గుహలో ఒంటరిగా ఆయన ఒక తపస్సు చేస్తున్నట్టుగా ఉన్నాడు. అంటే అంత ప్రార్థనలో ఆయన ఉన్నాడు. నేను ఆయన దగ్గర శిష్యుడిగా చేరాలని వెళ్తున్నాను. నన్ను ఒక ఆయన తీసుకెళ్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేశా. మరలా ముందుకెళ్ళి మరలా నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేశా. మరలా ముందుకెళ్ళి మూడోసారి కూడా నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేశా. ఇప్పుడు ఆయన కళ్ళు తెరిచి నా వైపు చూశాడు. ఆయన దగ్గర నేను నిలబడితే నన్ను తీసుకొచ్చిన ఆయన అంటున్నాడు, ప్రభువా, ఈయన నీ శిష్యుడిగా ఉండాలని వచ్చాడయ్యా. ఆయన అంటున్నాడు, సరే తీసుకెళ్ళి చూపించండి అన్నాడు. నన్ను తీసుకెళ్ళి బయటికి చూపిస్తూ ఉన్నారు. కుడివైపున ఒక పెద్ద సరస్సు, ఎడం వైపున ఒక పెద్ద సరస్సు, పెద్ద చెరువులాగా అన్నమాట. దాంట్లో ఏం కనపడుతున్నాయా అంటే, ఒక దాంట్లో బంగారు ఆభరణాలు, బంగారం బిస్కెట్లు, బంగారం కిలోలు దాని నిండా బంగారమే ఉంది. డబ్బులున్నాయి, సంపద అంతా, ఐశ్వర్యం అంతా ఆ దానిలో ఉంది. ఆయన అంటున్నాడు, ఇది సిరి సంపద. నీకు శిష్యుడిగా ఉంటావా? ఈ సిరి సంపదలు కావాలా? ఇంకోవైపున లోక ఆకర్షణలన్నీ మొత్తం అక్కడ ఉన్నాయి. ఈ లోకాకర్షణలు కావాలా? నీవు శిష్యుడిగా ఉంటావా? నాకైతే చాలా భయం వేసింది. వీటిని కోరుకుంటావా? దేవుని కోరుకుంటావా? ఏం కోరుకోవాలి మనం? ఏమండి, ఏం కోరుకోవాలి మనం? ఈ లోక సంపదలన్నీ కావాలా? వాటన్నిటిని ఇచ్చే దేవుడు కావాలా? ఏమండి, ఈ లోకంలో మన లోకాన్ని కోరుకోవాలా? లోకాన్ని సృష్టించిన దేవుని కోరుకోవాలా? నీ జీవితంలో నీవు పరీక్షించబడే సమయంలో మొట్టమొదట మనము పాపం విషయంలో చనిపోయిన వారముగా ఉండాలంటే, ఇదిగో ఈ ఉపవాస ప్రార్థనలో 3 రోజులు మనము నలగొట్టుకోవాలి. మన ఆలోచనలు, మన తలంపులు, ఇదిగో మన శరీరం ఏం కోరుకుంటుంది? నా ప్రాణమా ఏమనుకుంటుంది? అది నా ప్రాణం. చాలామంది అనుకుంటున్నారు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. వాతావరణం అనుకూలంగా లేదు. ఇంట్లో ఉంటే ఏసీ ఆన్ చేసుకున్నాం, కూలర్ ఆన్ చేసుకున్నాం. ఇక్కడ భాష గారు ఏసీ పెట్టలేదు, కూలర్ పెట్టలేదు కదా. ఇక్కడ మందిరంలో మనకి అనుకూలంగా లేవు. ఇక్కడ కరెంటు పోతే దిక్కు లేదు మనకి. ఎట్లాగా ఇంట్లో ఉంటే బాగుండేది కదండి. చాలామంది ఈ రోజున అవకాశం ఉన్నా లేకపోయినా మనం ఇక్కడికి వచ్చాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మందిరంలో ఎందుకున్నామంటే, ఉపవాస ప్రార్థనలు ఎందుకున్నామంటే, ఆల్నైట్ ప్రార్థనలు ఎందుకున్నామంటే, అవకాశం ఉన్నా లేకపోయినా సరే మనం దేవుని సన్నిధిలో ఉండాలి. ఉపవాస ప్రార్థనలో ఉండాలి, ఆల్నైట్లో ఉండాలి. మనం ఉపవాసం ఉండాలి, జాగారము చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్పే మాట అవునా కదా? ఎస్ఆర్ను నేను చెప్పిన మాట అవునా కదా? ఎస్ఆర్ను అవును పాస్టర్ గారండి. ఎలాగైనా సరే మాకు సుఖంగా ఉన్నా లేకపోయినా సరే, అవకాశం ఉన్నా లేకపోయినా సరే, దేవుని సన్నిధిలో ఉండాలనే ఆశతోనే మేము వచ్చాం. ఇప్పుడు దాకా ఆ ఫోన్లో ఆన్ చేసుకొని లైవ్లో ఉన్నామన్న వాళ్ళ స్తోత్రం చెబుతారా? మేము అందరికి వచ్చామన్న వాళ్ళ స్తోత్రం చెబుతారా? మాకు అవకాశం ఉన్నా లేకపోయినా వచ్చామన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ ప్రయాసకు ప్రభు ప్రతిఫలము దయచేయును గాక. ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థము కాదు. ప్రభునందు మీ ప్రయాసం ఎప్పుడు కూడాను వ్యర్థము కానే కాదండి. దేవుడు మనకు తప్పనిసరిగా ప్రతిఫలము దయచేస్తాడు. మొన్న ఉపవాస ప్రార్థన ప్రారంభం రోజున ప్రార్థన చేసి రాత్రి 12 గంటలైంది. అప్పుడు దాకా నేను ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన ముగించుకొని మరలా ఉదయాన్నే జూమ్ మీటింగ్లో నేను పాల్గొనాలి. ఎప్పుడు 12:30కి అప్పుడు ఆ టైంలో ప్రార్థన ముగించుకొని పడుకున్న తర్వాత నాకు దేవుడు స్వప్నంలో ఏం చూపిస్తున్నా అంటే, ఒక విలువైన వజ్రం, ఆనిముత్యం
మంచి ఖరీదైన ఉంగరం దేంట్లో పెడతారు కదండి? 100 రూపాయల ఉంగరం అయితే బంగారు కొట్లు దేంట్లో పెడతారు? పింక్ రంగు కాగితంలో చుట్టిస్తాడు కదా. అదే ఒక 20,000 ఉంగరం అనుకోండి, 30,000 రూపాయల ఉంగరం అనుకోండి, ఏం చేస్తారు? ఒక బాక్సులో పెట్టిస్తారు కదా. అదే 1 కోటి రూపాయల ఉంగరం అనుకోండి, దేంట్లో పెడతారు? విలువైన బాక్సులో పెడతారు కదండి. ఆ విలువైన బాక్స్ ఎటువంటిదంటే ఒక డైమండ్ ప్రకాశిస్తూ ఉంది, దాన్ని ఒక విలువైన బాక్స్లో పెట్టారు, అది నాకు ఇచ్చారు. అది ఇట్లా ఓపెన్ చేసి చూస్తే లోపల ఆ డైమండ్ దగదగా మెరుస్తూ ఉంది. అమ్మో, ఇది నేను తీసుకోవడానికి యోగ్యుడి నేనా? అమ్మో, ఇది నాకా? దేవునికి మహిమ కలుగును గాక. నేను నమ్ముతున్న ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఊహించిన దానికంటే అధికమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు దయచేయను గాక. నీవు అడిగిన దానికంటే దేవుడు అధికంగా దయచేయను గాక. ఆ విలువైనది దేవుడు నాకు ఇచ్చాడంటే నేను యోగ్యుడినని కాదు, కానీ ఆ ఉపవాస ప్రార్థనలో ఆయన్ని బతిమలాడుతున్నా, ప్రభువా నీ కృప మాకు దయచేయను. ఆయన మా ప్రార్థన జ్ఞాపకం చేసుకో. మేము బలహీనమే, కానీ మాకు బలమిచ్చే దేవుడువు నీవే. మనం శోధించబడిన తర్వాత ఎలా మార్చబడతాం అంటండి? సువర్ణము వలె మనము మార్చబడతాం. ఎవరు ఎక్కువగా శోధించబడుతున్నాం అనుకున్నారో వారు అంతకంతకు అధికముగా ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. మన కన్నీరు దేవుడు పన్నీరుగా మార్చనుగాక. ఆమేన్. ఎంత కన్నీరు కాస్తారో మీ కన్నీరు ఆయన బుడ్డిలో దాచబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దాన్ని ముగిస్తున్నాను. దాంట్లో మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందామండి. మరొక మాట ఏంటంటే, మనం ఈ పెన్సిల్ వాడేటప్పుడు చాలా సన్నగా చెక్కాము, చాలా చక్కగా రాసాము, కానీ అక్కడ ఒక పొరపాటు జరిగింది. ఏమా వింటున్నారా? సన్నటి పెన్సిల్తో చక్కగా రాసాము, కానీ దానికి ఒక పొరపాటు జరిగింది, రాయకూడదు రాసాము. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం మనం? ఆ పెన్సిల్ చివర ఏముంది? ఎరేజర్ ఉంది. దాంతో ఏం చేస్తామంటే ఏదైతే పొరపాటు రాసామో దాన్ని అంతా ఏం చేస్తామండి? దాన్ని మరలా దాన్ని తుడిచివేయడానికి అవకాశం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తుడిచివేసే ఆ ఎరేజరే, ఆ తుడిచివేసే ఆ రబ్బరే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క రక్తము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొన్ని పొరపాట్లు మనము తెలియజేసాం, కొన్ని పొరపాట్లు తెలియజేసాం, కొన్ని తెలిసి కూడా కొన్ని పొరపాట్లు చేశాం. తెలియజేసిన పొరపాటే. దిద్దుబాటు ఇప్పుడు యేసు రక్తంలోనే మనకు ఆయన ఇస్తున్నాడు కనుక ఇప్పుడు ఆ పెన్సిల్కి చివర ఉంది ఆ రబ్బరు, ఆ ఎరేజరు, దాంతోనే మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలంటే ఈ ఉపవాస ప్రార్థనలోనే అది సాధ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. హిమము కంటే తెల్లగా నన్ను కడుగునాయన. మొన్న ఎవరో పాట పాడారు, హిమము అనే దాన్ని హీమం అన్నారు. నాకు అర్థం కాలేదు. హీమం ఏంద్రా బాబు, ఇక్కడ బైబిల్లో ఇక్కడ ఉంది అనుకున్నా. అంటే అప్పుడు పొరపాటు అక్కడ రుద్దాలి ఎరేజర్తో. హీమం అనే దాన్ని ఏం చేయాలి? హిమము కంటే తెల్లగా నన్ను కడుగయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన జీవితంలో ఈ పెన్సిల్ ద్వారా మనం నేర్చుకోవాల్సినవి, ఒకటి దాన్ని ఉపయోగించాలి, దేవుని చేతిలోనికి రావాలి. రెండో, దాన్ని ఉపయోగపడడానికి అనుకూలంగా దాన్ని బాగా సన్నగా చెక్కాలి. మూడవది, దానిలో పొరపాటు జరిగితే దాన్ని మనం ఏం చేయాలంటే అండి, దాన్ని ఏ పొరపాటు జరిగిందో దానిని మనము ఏం చేయాలండి? దాన్ని మనము తుడిచివేయాలి. ఎప్పుడైతే తుడిచివేస్తామో దానిని మనము శుభ్రం చేసుకుంటాం, తప్పు లేకుండా సరి చేసుకుంటాం. అప్పుడు మనము వెళ్ళే చోటకెళ్ళా పెన్సిల్ తీసుకుని వెళ్ళటం మర్చిపోకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. సిద్ధపరచబడ్డాం కదండి. సిద్ధపరచబడిన తర్వాత మనం ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరి గురించి చెప్పాలి? యేసయ్య గురించి చెప్పాలి. దేవునికి స్తోత్రం. మనం ముందు బంధువుల దగ్గరికి వెళ్ళినా సరే, స్నేహితుల దగ్గరికి వెళ్ళినా సరే, ఇంకా బయట ఎక్కడికి వెళ్ళినా సరే యేసయ్యని గురించి మనం చెబితేనే ఉపయోగం. ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలంటే ఇంతకంటే గొప్ప సహాయం ఏది లేదు. ఎవరికైనా మేలు చేయాలంటే ఇంతకంటే గొప్ప మేలు ఏది లేదు. వారికి యేసయ్యను పరిచయము చేయటమే. దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే మన బంధువుల దగ్గరికి వెళ్తున్నాం, చాలా మాటలు మాట్లాడుతున్నాం, కానీ యేసుక్రీస్తు గురించి మాత్రం మాట్లాడటం లేదు. మన స్నేహితుల దగ్గరికి వెళ్తున్నాం, చాలా మాటలు మాట్లాడుతున్నాం, కానీ యేసు ప్రభు గురించి మాత్రము మాట్లాడటం లేదు.
మనము ఇతరులకు చాలా మేలు చేయాలనుకుంటున్నాం, కానీ యేసుక్రీస్తు వారికి పరిచయం చేయడం మాత్రం మనం చేయలేకపోతాం. కాబట్టి దయచేసి జ్ఞాపం చేసుకోండి, మనము ఎక్కడికి వెళ్ళినా సరే ఇదిగో ఈ పెన్సిల్ తీసుకెళ్తే అక్కడ దాన్ని వ్రాయటానికి, ఉపయోగించడానికి, తుడిచిపెట్టడానికి అన్నిటికీ అది ఉపయోగపడుతున్నట్టుగా మనం కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రభు కోసము వినియోగించడానికి ఉపయోగించబడే పెన్సిల్ ఏమైపోయింది చివరికి? జారెంట్ ఉన్న పెన్సిల్ ఏమైపోయింది నిదానంగా? జారెంట్ ఏమైపోయింది? బెత్తిరైపోయింది కదా. ఏమండి, ఒక పెన్సిల్ మూరడున్న పెన్సిల్ 7 అయిపోయింది అనుకోండి, అంటే అర్థం ఏంటంటే అది తన జీవితకాలం అంతా కూడా బాగా ఉపయోగపడింది. దేవునికి మహిమ కలుగును గాక. అసలు చెక్కకుండా అలాగే బారెడు పెన్సిల్ అలాగే ఉందనుకోండి, ఆ బతుకు దరిద్ర బతుకు, అది ఎవరికి ఉపయోగపడాల. ఒక సామెత ఉంది, ఒరిగిడ్డి వాము దగ్గర కుక్క కాపలా కాసిద్దంట. ఒరిగిడ్డి వాము దగ్గర కుక్క కాపలా కాసిద్దంట. దూడం తినేది, ఇది తిందాం. ఏమండి, దూడొస్తేనేమో దూడం తినేది, ఇదేమో కుక్క ఏమో గడ్డి తిందాం కదా. అట్లాగా మనము ఉపయోగపడే వారముగా ఉండాలి, అరిగిపోయే వారముగా ఉండాలి, కరిగిపోయే వారముగా ఉండాలి, తుప్పుపట్టే వారంగా మాత్రము ఉండకూడదు. అప్పుడు ఆయన మనల్ని చూసి సంతోషించే దేవుడే అన్నాడు. ఆయన అంటాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్య భాగం మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థనా మందిరంలో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా?
దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము, ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట DVDలు, CDలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించును మరియు గుంటూరులోని ప్రబోధ బుక్ స్టాల్ నందు మీకు లభించును. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్: పాస్టర్ G. విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 8885539777.